మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈరోజైతే మనం కందుకూరు నియోజకవర్గంలోనే ఒక మండలమైనటువంటి ఒలేటివారిపాలెం మండలంలో ఒక గ్రామం అయినటువంటి చుండి నుంచి గాంధీనగర్ వెళ్ళేటువంటి ఈ రోడ్డు మీద అయితే ఉన్నాం. ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ రోడ్డు మీద వాహనదారులు కానీ నడిచి వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బందికి అయితే గురవుతూ ఉన్నారంట. వర్షాకాలం వస్తే ఈ రోడ్డు మొత్తం గుంతలుగా ఉన్నందువలన వీటిల్లో నీళ్లు నిలిచిపోవటం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారంట. అసలు ఈ రోడ్డు మీద వెళ్తూ ఉన్నటువంటి వాహనదారులను అడుగుదాం, ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు, వర్షాకాలం వస్తే ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు, ఏమన్నా యాక్సిడెంట్లు ఏమన్నా అయ్యాయా, అసలు ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది, వేయకుండా అధికారులు ఎందుకు ఆపేశారు, ఈ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఈ గ్రామస్తులైనటువంటి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు సార్? మాల్యాద్రి సార్, ఈ చుండి నుంచి గాంధీనగర్ అమ్మపాలెం వెళ్ళే రోడ్డు ఏ విధంగా ఉంది? చాలా దరిద్రంగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగలేదు. ఆటోలు బావాలన్నా ఇప్పుడు ప్రశ్నించే ఆడవాళ్ళు ఉంటే, వాళ్ళు గర్భిణీలు స్త్రీలు ఉంటే కనాల్సి ఉంది. ఒకవేళ వర్షాలు పడితే చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఈ గుంతల్లో వాటర్ నిలిచే పరిస్థితులు ఏమన్నా నిలబడతాయి. ఎప్పటి నుంచి ఎట్లా ఉంది సార్? ఇది 3 ఏళ్ళు అయ్యి ఉంటుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు? ఎవరు చేశారు, అదే మొన్న చేయబోయారు. మొత్తం ఈ ప్రభుత్వం మారేసరికి అది అట్లా ఆగిపోయింది అంతే. అయితే మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నారు? రోడ్డు బాగుంటే బాగుంటుంది అనుకుంటున్నాం కదా. అది రోడ్డు బస్సు తిరిగేది. అది అధికారులు నాయకులు తొందరగా పట్టించుకొని మీకు రోడ్డు వేపిస్తే మంచిదని కోరుకుంటున్నాం. అది థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు సార్? చిరంజీవి. సార్, ఈ చుండి నుంచి ఈ అమ్మపాలెం గాంధీనగర్ వెళ్ళి ఈ రోడ్డు ఏ విధంగా ఉంది? మరీ నీళ్ళు నిలబడిపోతున్నాయి, దరిద్రంగా ఉంది. 3 ఏళ్ళ నుంచి బాగాలేదు. అది ఎవరు పట్టించుకోవటం లేదా? ఎవరు పట్టించుకునేది ప్రభుత్వం మారింది. శాస్త్రం నెలకు ప్రభుత్వం మారింది, ఆగిపోయింది అంతే. ఈ గ్రామస్తులు కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు అధికారులకు కానీ నాయకులు? కంప్లైంట్ అంటే చేసేది ఏముంది, ఇప్పుడు వాళ్ళు చేస్తా అన్నారు, చేస్తానే అన్నారు, ఈ లోపు ఇది అయింది అంతే. నీళ్ళు వాటర్ నిలబడితే ఇది గుంతలో ప్రబంధకరంగా ఉంది. ఆ వర్షాకాలం వస్తే ఇంకా ఇబ్బంది, పూర్తిగా ఇబ్బంది. నైట్ పూట ఎట్లా ఉంటుంది? నైట్ ఏముంది, ఇంకా దారి పడితే ఇంకేముంది, అన్ని రాళ్ళు వేసి ఉండే, అది జరిగేది. మొత్తం గుంతలు అయిపోయింది. యాక్సిడెంట్లు ఏమన్నా అయ్యి ఉంటాయి? ఇక్కడేం కాల, ఇక్కడేం లేదు. అయితే బాగా ఇబ్బంది అయితే ఇబ్బంది కాదు. ఓకే థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు? సురేంద్ర. ఏ ఊరు మీది? కాకర్లవారిపాలెం. ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారా? తిరుగుతూ ఉంటారు. అంటే చుండి నుంచి అమ్మపాలెం గాంధీనగర్ ఈ రోడ్డు ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా అయితే ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఎట్లా? అది గత 1 year నుంచి అట్లా ఉందండి. అంటే వర్షాకాలం ఎట్లా ఉంటుంది? వర్షాకాలం కానీ ఇంతే కదా. అది అంటే నైట్ పూట బాగా ఇబ్బందిగా ఉంటుందా? ఉంటుంది. అంటే మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేదా రోడ్ ఎట్లా ఉందో తొందరగా మాకే? మధ్య కొంచెం పని చేయించారు, మళ్ళీ ఆగిపోయింది. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు శ్రీనివాసులు అండి. ఏ ఊరు సార్ మీది? కాకర్లపాలెం. ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, ఈ చుండి నుంచి గాంధీనగర్ తిరుగుతూ ఉంటాం. ఎప్పటి నుంచి ఉంది సార్ ఈ రోడ్డు ఈ విధంగా? ఈ 2-3 సంవత్సరాలు ఎట్నే ఉంది. ఎట్లా మొత్తం గుంతలు ఉంది. అంటే వర్షాకాలం వస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. వర్షాకాలం అయితే ఇంకా చాలా ఇబ్బంది. ఇటు కాదు, ఇంగిటి పోతే మా పొలంలోకి పోతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. నైట్ పూట ఇంకా ప్రాబ్లమేగా. అంటే గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ ఎవరికి తెలియజేయలేదా? చెప్పాను సార్, చెప్పేస్తే ఇది కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి అన్నారు. ఏది పోయినసారి గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకోండి. సైడ్ తీసిండ్రు, సైడ్ తీసి మట్టి వేసిండ్రు. గవర్నమెంట్ మారింది, మళ్ళీ ఆగిపోయింది వర్క్. దీని జోలు ఎవరికి రాలా సార్. అది గుంతలు తప్పిపోయి, ఇప్పుడు మీరు ముందు పోతే కనపడుతుంటది, తప్పిపోయి కింద పడరు. స్కూల్ పిల్లలు కూడా పడరు. అది చాలా ఇబ్బందిగా అయితే ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ నుంచి మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు రోడ్డు అది కావాలనుకున్నాం. రోడ్డు తొందరగా ఇస్తే బాగుంటది అనుకున్నాం. విన్నారు కదా, ఈ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనదారులు కానీ ఆటో డ్రైవర్లు కానీ నడిచి వెళ్ళేటువంటి వారు కానీ చెప్పినటువంటి మాటలు మాకైతే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. ఏ అధికారులు పట్టించుకోవటం లేదని చాలా బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వర్షాకాలం వస్తే అసలు మేము నడవటానికి కానీ చాలా ఇబ్బందిగా ఉందని బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు దీనికి గత ప్రభుత్వంలో అమౌంట్ అయితే శాంక్షన్ అయిందంట, ప్రభుత్వం మారేసరికి ఈ రోడ్డు వేయటం ఆపేశారని చెబుతూ ఉన్నారు. అసలు ఈ రోడ్డు ఎందుకు ఆపేశారో వాళ్ళకి తెలియదంట, అధికారులు పట్టించుకోలేదని చాలా బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో మీ తిరుపతిరావు.